వెల్కమ్ టు ద ద్వారకా సిరీస్ ఎపిసోడ్ 2. మహాభారతం చివరిలో ఒక భయంకరమైన సూచన ఉంది. సాక్షాత్తు కృష్ణుడు భూమిని విడిచిన ఆ క్షణం ద్వారకా వీధి మారిపోయింది. ఆ రోజు ఆకాశం నలుపెక్కింది. సముద్రం ఒక్కసారిగా కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లి తిరిగి ఒక భయంకరమైన సుడిగాలిగా దూసుకొచ్చింది. ఆకాశాన్ని చీల్చే శబ్దంతో సముద్రం పైకి లేచింది. వజ్రాల్లో మెరిసే ఆ రాజధానులు, ఆకాశాన్ని తాకే నగర గోడలు ఒక్క క్షణంలో ఆ చీకటి నీటిలో కలిసిపోయాయి. దేవశిల్పి విశ్వకర్మ కట్టిన ఆ అద్భుతం ఒక్క రాత్రిలో ఆవిరైపోయింది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. పురాణాలు చెప్తున్నాయి కేవలం ఒక ప్రళయం మాత్రమే కాదు, కొన్ని రహస్య గ్రంథాల్లో ద్వారకా ఒక పవర్ సెంటర్ అని వర్ణించారు. అది కేవలం ఒక నగరం కాదు, అది ఈ భూమి మీద ఉన్న ఒక గేట్ వే. ఎక్కడికి? దేవలోకానిక, లేక మనకు తెలియని మరేదైనా మల్టీ డైమెన్షనల్ లోకానిక? 1990లలో భారతీయ సముద్ర పరిశోధకులు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కనిపించినది సామాన్యమైన రాళ్లు కాదు, పర్ఫెక్ట్ జియోమెట్రిక్ స్ట్రక్చర్స్. రాతి లంగర్లు, పద్ధతిగా కట్టిన వీధులు, కోట గోడలు, ఇవన్నీ కేవలం ఒక నగరం మునిగిపోవడానికి సాక్ష్యాలా, లేక ఇప్పటికీ అక్కడ ఏదో యాక్టివ్ గా ఉందా? ఒక పురాతన గ్రంథం ప్రకారం ద్వారకా మునిగిపోయే ముందు కొంతమందిని మాత్రమే బయటికి పంపారు. వాళ్ళకి ఒక రహస్య ఆజ్ఞ ఇచ్చారట. ఈ నగరం మునిగితే దీని అసలు శక్తి ఎవరికి తెలియకూడదు. దీని అర్థం ఏంటో తెలుసా? ద్వారకా కేవలం మునిగిపోయిన నగరం కాదు, ఇది ఇప్పటికీ సముద్రం అడుగున పనిచేస్తున్న ఒక ఏసియంట్ మెకానిజం. అయితే సముద్రం అడుగున ఉన్న ఆ ద్వారం మళ్ళీ తెరుచుకునే రోజు దగ్గరలో ఉందా? పరిశోధనలో బయటపడిన వింతైన వస్తువు ఏంటి? అది శ్రీకృష్ణుడు వాడిన టెక్నాలజీనా? వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేసి పెట్టుకోండి. సముద్రం గర్భంలో దొరికిన ఆ అసాధారణ యంత్రం గురించి ఎపిసోడ్ 3 లో మాట్లాడుకుందాం.